జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నరేంద్ర మోడీ గారి అభిమానులకు అందరికి కూడా ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిన మన భారత మాజీ క్రికెటరు కేదార్ జాదవ్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు అసలు ఆయన ఎవరు ఆయన నేపథ్యం ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైనటువంటి పరిపాలన అదే విధంగా కనీ విని ఎరుగని రీతిలో అగ్రదేశాలతో పోటీ పడుతూ వివిధ రంగాల్లో మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు అదే విధంగా అవినీతి రహిత పాలన చూసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తూ ఆకర్షితుడైనటువంటి మన భారతదేశ మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ గారు భారతీయ జనతా పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు ఈయన మహారాష్ట్రలోని పూణే నగరంలో 1985 మార్చి 26వ తేదీన జన్మించారన్నమాట ఇకపోతే ఈ కేదార్ జాదవ్ గారికి చిన్నప్పటి నుంచి ఈ క్రీడలంటే మంచి ఇష్టం అన్నమాట ఈ క్రమంలోనే ఈయన క్రికెట్ అయితే ఎంచుకున్నాడు ఈ క్రమంలో 2014లో శ్రీలంక పైన భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఉన్నటువంటి జాదవ్ గారు మొత్తం 73 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం అయితే వహించారు 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు ఇకపోతే ఆఫ్ స్పిన్నర్గా ఈ వన్డేల్లో 5.15 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టాడు అంటే మంచి ఆటగాడే అర్థమవుతుందా ఆ ఆటగాడు కాదు ఈ ఆటగాడు అర్థమవుతుందా ఈ కేదార్ జాదవ్ గారు దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరఫున ఇకపోతే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినాడనమాట 2017లో ఈ పూణేలో ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే మ్యాచ్లో కేవలం 76 బంతుల్లోనే 120 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్తో జాదవ్ గారు అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ మ్యాచ్లో 12వ ఓవర్లో విరాట్ కోహ్లీతో కలిసి చారిత్రాత్మకమైనటువంటి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినాడు ఇకపోతే ఐపీఎల్లో ఈ ఢిల్లీ డేర్ డెవిల్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడనమాట ఇకపోతే 2024లో రిటైర్మెంట్ ప్రకటించి 17 ఏళ్ల ఈ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు ఇకపోతే 40 ఏళ్ల కేదార్ జాదవ్ గారు గతేడాది ఈ క్రికెట్ కు సంబంధించినటువంటి అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ఇప్పుడు రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టారు ఈ కేదార్ జాదవ్ గారు నిన్న ముంబైలోని మెరైన్ డ్రైవ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరినారు మహారాష్ట్ర మంత్రి అదేవిధంగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అయినటువంటి చంద్రశేఖర్ బావన్కులే ఆయన పార్టీలోకి ఘనంగా స్వాగతించారనమాట అంటే ఒక మంచి బ్యాట్స్మెన్ గా అదేవిధంగా బౌలర్ గా మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కేదార్ జాదవ్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకోవడం ఇక్కడ గొప్ప విషయం అనమాట మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్